గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంటాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఉక్కుకు సొంత గన్లను కేటాయించకపోవడం సిగ్గుచేటు. విశాఖ ఎంపీ శ్రీభరత్, టీడీపీ ఎంపీల బృందంపై మండిపడ్డ సిపిఎం నాయకులు. డెబ్బై 99వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా నిర్వహించిన తిరంగ యాత్ర. ప్రతి ఒక్కరూ మహానీయుని జాడల్లో నడవాలని సూచించిన జిల్లా కలెక్టర్. విశాఖ డైరీలో అక్రమంగా తొలగించిన కార్మికుల 24 గంటల నిరాహార దీక్ష విరమణ. తమ న్యాయ పోరాటంలో ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ పిలుపునిచ్చిన కార్మికులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కాబోయే ఎల్ఎన్ఎస్ మెటల్ స్టీల్ ప్లాంట్కు ఎంఎండీసీ నుంచి గనుల కేటాయింపు పెన్షన్ల ద్వారా సరఫరాకు అనుమతులు వేగవంతం చేయాలి అంటూ విశాఖ ఎంపీ శ్రీభరత్, రాష్ట్ర టీడీపీ ఎంపీల బృందం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కలిసి విశాఖపట్నం ఉక్కుకు ద్రోహం చేస్తున్నారు అంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మండిపడ్డారు. విశాఖ ఉక్కు సొంత గనులను కేటాయించాలని కనీసం అడిగే ప్రయత్నం కూడా చేయలేదని, దీనిని నిరసిస్తూ సిపిఎం జిల్లా కమిటీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా జగన్నాయుడు మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రభుత్వం ప్రవేశపరంగా స్టీల్ ప్లాంట్కు కేంద్రం సొంత గనులు కేటాయించిందంటూ గుర్తు చేశారు. కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్పై వివక్షత చూపించి గనులు కేటాయించకపోవడం దారుణమంటూ వాపోయారు. 40 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాడు తను. ఆ రకంగా రేపు ప్రైవేట్ కంపెనీ ఆంధ్ర ఎంపీలు రాజీనామా చేయాలి. ఆంధ్ర ఎంపీలు స్టీల్ కోసం రాజీనామాలు చేయాలి. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ కి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ఎంపీలకి సిగ్గుందా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకుండా కేంద్రంలో మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతుంటే దాని మీద ప్రశ్నించకుండా, గనుల కోసం అడగకుండా పక్క జిల్లా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏర్పాటు చేయబోయేటువంటి ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం గనులు కేటాయించమని పైప్ లైన్ ద్వారా సరఫరా చేయాలని చెప్పని ఈ ఎంపీల బృందం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కలిసి వినతిపత్రం ఇచ్చింది. ఇంతకన్నా సిగ్గుచేటే విషయం కూడా కాదు. మీకు నిజంగా విశాఖపట్నం ప్రజల కన్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కన్నా, ప్రభుత్వ రంగ సంస్థల కన్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్నా ప్రైవేటు ఆర్సెలర్ మిట్టల్ ముఖ్యమైతే ముందు మీరు మీ పదవి రాజీనామాలు చేసి ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ గెలిచి అప్పుడు మీరు మిట్టలు ఊడిగం చేయండి. ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుతాం, సొంత గనులు కేటాయిస్తాం, ఇది అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికలు అయిన తర్వాత, గెలిచిన తర్వాత దాన్ని ఎలా మీరు నష్టపాలు చేస్తారు? ఎలా మీరు ధ్వంసం చేస్తారు? కేంద్రంలో మోడీ ప్రభుత్వం విధంగా ధ్వంసం చేస్తుంటే ఈ ఎంపీలు ఎందుకు నోరు ఎప్పుడు? అంటే మీకు ఓట్లు ప్రజలేసి ఓటు గెలిపించింది మిట్టలు సేవ చేయడం కోసం ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికైనా సరే మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు పడిపెట్టింది చేపట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలు కారణం సొంత గనులు లేకపోవడం. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్లకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం సొంత గనులు కేటాయించింది. ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే సొంత గనులు కేటాయించకుండా వివక్ష చూపిస్తూ ఉంది. దానివల్లే నష్టాలు పెరుగుతూ ఉంది. నష్టాల పేరు చెప్పి రోజు ప్రైవేట్ పని చేయడం కోసం కుట్రలు చేస్తూ ఉంది. మాజీ సైనిక ఉద్యోగుల భూములు వైసీపీ నాయకులు కొట్టేశారంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22A ఉన్న అసైన్డ్ భూములు స్వీట్ నివేదిక బహిర్గత చేయలేదని చెప్పారు. సిట్ నివేదికలో ఉన్న భూములు బెదిరించి వైసీపీ రికార్డ్ ట్యాంపరింగ్ చేసిందని ఆరోపించారు. వైసీపీ నాయకులు ఉత్తరాంధ్ర జిల్లా ప్రభుత్వ ఆస్తులను దోచేస్తారని మండిపడ్డారు. ఎండా సర్వే నంబర్ 14/1లో గల 5 ఎకరాల 10 సెంట్ల భూమికి ఎన్ఓసీ ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఎఫ్ఎంబి స్కెచ్ చూపించిన మూర్తి యాదవ్ అధికారికంగా భూములను దోచేశారంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమని తెలియజేశారు. 2020లో కలెక్టర్ వినయ్ చెందకుండా ఇది ప్రభుత్వ భూమి అని సర్టిఫై చేశారని చెప్పారు. గత 2 దశాబ్దాలు పైగా మాజీ సైనిక ఉద్యోగులు కేటాయించినటువంటి భూ వ్యవహారాల మీద కానీ, స్వాతంత్ర సమరయోధులకి కేటాయించినటువంటి భూ వ్యవహారాల మీద కానీ
పొలిటికల్ సఫరర్స్ కేటాయించినటువంటి భూ వ్యవహారాలకు కానీ 2 దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విన్నవిస్తూ వాటిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి, రికార్డులు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని చెప్పి నేను పోరాడుతూ ఉన్నాను. మీ అందరూ ఆశీర్వాదంతో 2 దశాబ్దాల క్రితం మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంత ఇదిగా లేదు. జస్ట్ ప్రింట్ మీడియాలో అప్పుడు పెద్ద పెద్ద మొదటి పేజీలో కథనాలు వచ్చేవి. మాజీ సైనిక ఉద్యోగ భూములు రికార్డులు ట్యాంపర్ చేసి కొట్టేస్తున్నారని చెప్పి. గతంలో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున విశాఖ జిల్లా కేంద్రంగా రికార్డులు ట్యాంపరింగ్ జరిగినాయి. 22Aలో ఉన్నటువంటి అసైన్డ్ భూములు కానీ, డీ పట్టాలు కానీ, లేదనంటే మాజీ సైనిక ఉద్యోగులకి, పొలిటికల్ సఫరర్స్కి, స్వాతంత్ర సమయోధులకి కేటాయించిన భూముల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినాయని చెప్పి సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు. ఆ తర్వాత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, మళ్ళీ కొత్త బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సిట్ నివేదికలు ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు. సిట్ నివేదికల్లో ఉన్నటువంటి కొన్ని భూముల్ని వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు బలవంతంగా భయపెట్టి, ప్రలోభపెట్టి, బెదిరించి మరీ రికార్డులు ట్యాంపర్ అయినటువంటి భూములకు కూడా వాళ్ళు ఎన్ఓసీలు తెచ్చేసుకొని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూముల్ని, ఉత్తరాంధ్ర జిల్లా చెందినటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని దోచేశారు. ఉత్తరాంధ్ర భూముల్ని కాపాడడానికి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తున్న వ్యక్తులండి. 3 సీనియర్ మంత్రులు దీని మీద విచారణ జరిపించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారంటే ఏ స్థాయిలో రికార్డు ట్యాంపరింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ భూములకు ఎన్ఓసీలు ఎలా తీసుకొస్తున్నారో, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారండి. యువత అన్ని రంగాల్లో ముందుండాలని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటూ మినిస్ట్రీ ఆఫ్ జయశక్తి ఏపీ తెలంగాణ రీజనల్ డైరెక్టర్ నల్లి జ్యోతి కుమార్, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జిపి రాజశేఖర్ తదితర ప్రముఖులు తెలియజేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యూత్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన నల్లి జ్యోతి కుమార్, ఆచార్య జిపి రాజశేఖర్ మాట్లాడుతూ యువత దేశానికి కీలకమని, దేశ అభివృద్ధిలో వారి పాత్ర అనిర్వచనీయమని తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా యునైటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ ఇండియా అండ్ భూటాన్ డైరెక్టర్ డారెన్ ఫారెంట్ మాట్లాడారు. Every city, every corner, so that everyone. Thank you, Darren, for your. I'd like to. And impactful as what we're doing today requires many contributors and helpers. It's the same philosophy that shapes and drives the Sustainable Development Goals, also known as the SDGs. They are the most detailed roadmap that humanity has ever devised to build a better world for all of us. I had the very good fortune back in 2015 to be in the room at United Nations headquarters in New York when the SDGs were adopted by every country on earth, including India. What an exhilarating moment it was. In the past, when we had these kinds of things, we would turn only to our leaders, our authorities, to try and do the work. But this time the SDGs are different. They are the first roadmap that requires all of us, not just our governments, but our private sector companies, our NGOs and civil society, our academics, our students, our activists, our grassroots community groups,
and you, the youth, to join forces to ensure that we can deliver. Every single one of us here has a responsibility, a duty to strive to try to make the SDGs happen, to build a world where no one goes hungry or dies from a preventable disease, where women and men enjoy equal opportunities, where our cities and communities become livable rather than inhospitably hot. On International Youth Day, therefore, I call on you, all of us, to play our part, to dedicate yourselves to creating or supporting the clever solutions we need to overcome our biggest challenges, to not wait for older generations to show the way, but to be the leaders already, to be the beacons of hope, the innovators and the change makers, to make the breakthroughs that we so desperately need. Because the world, while it committed to achieving the goals, it did so by 2030, and yet right now, with just 5 years to go before that deadline, we are way off track, far behind on so many of our targets. This is where you come in. We depend on your intelligence, your lateral thinking, your collaboration skills, your passion, your energy to make things happen, to work in your own communities towards critical local improvements, to encourage and support your peers to develop solutions, to pressure your lawmakers and officials to implement the necessary reforms, to spread the word about each and every one of the 17 goals, to ensure social media and artificial intelligence, I might say, is not a medium of hate speech and mis and disinformation, but a platform that promotes cooperation and kindness. ఈరోజు మనకి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి రిప్రజెంటేటివ్ డారెన్ ఫైరెంట్ కూడా రావడం జరిగింది. వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజశేఖర్ గారు, నల్లి జ్యోతి కుమార్ గారు మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి, అదేవిధంగా స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అధిపతి ప్రొఫెసర్ లిలీ గ్రేస్ గారు ఉండడం జరుగుతుంది. ఇది ఎస్వీ క్యాన్, వి ద పీపుల్ అండ్ కింగ్స్ కాలేజ్ లండన్ అలమ్నై కమ్యూనిటీ మూడు సంస్థలు కలిసి ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాలు సెలబ్రేషన్స్ భాగంగా, అదేవిధంగా మా ఎస్వీ క్యాన్ ఆర్గనైజేషన్ 10వ సంవత్సర వార్షికోత్సవం భాగంగా జరుపుకుంటున్నాము. ఈ ఎస్డీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మన ఆనరబుల్ ప్రధానమంత్రి గారు ఇచ్చిన వికసిత్ భారత్ 2047 అనుగుణంగా చూసుకొని మనము లోకలైజేషన్ అంటే ఎస్డీజీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తెలుగులో అనువాదించి జనాలందరికీ ఫ్యూచర్ అంతా ఎట్లా టెక్నాలజీతో ఉండి అలా యువత ఎలా దాన్ని ముందుకు చేసుకోవాలనే విషయంకి మేము ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. విశాఖ సాగర్ తీరంలో విదేశీ షాపింగ్ మాల్లు లూలు మాల్కు కేటాయించిన భూములను రద్దు చేయాలి అంటూ ప్రజా పౌర సంఘాల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. డాబా గార్డెన్ సాలూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ సదస్సులోని వామపక్ష నాయకులు బి గంగారావు తదితరులు మాట్లాడారు. ప్రజా విజ్ఞాన కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను ఆ స్థలాన్ని కేటాయించాలని తీర్మానించారని తెలియజేశారు. కోట్ల విలువ చేసే స్థలాన్ని లూలు మాల్కు అత్యంత తక్కువ ధరకే లీజుకు ఇవ్వడంపై మండిపడ్డారు. ఉపాధి పేరుతో విదేశీయులను ప్రోత్సహిస్తూ స్వదేశీ యువతకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందువల్ల అన్ని ప్రజా ప్రయోజనాలకి ఆదుకోవడం జరిగింది. మత్స్యకారుల సంఘం పోతాయి ఈరోజు మనం విశాఖపట్నంలో బీచ్కి చాలా దగ్గరలో చాలా ఆహ్లాదమైన జాగాలో 15 ఎకరాలకి పైగా ఉన్న ఈ స్థలాన్ని లులు గ్రూప్కి మాల్ కట్టడానికి ఇవ్వడం చాలా హాస్యాస్పదం అని అనిపిస్తున్నది. ఊర్లో చాలా మాల్స్ ఉన్నాయి. ఈ ఇంత వాల్యుబుల్ ల్యాండ్ సిఆర్జెడ్లో ఉన్నది. మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. విశాఖపట్నంలో నేవీ ఉంది. ఇంత చక్కటి ఎలివేషన్ ఉన్నది, గాలి వస్తున్నది. ప్రజల ప్రయోజనాలకి వాడకుండా ఒక ప్రైవేటు సంస్థకి అందులో ఒక మాల్కి ఇవ్వడం, దీనికి ఎక్కడ ఒక లాజిక్ కానీ ఒక రేషనల్ కానీ అక్కడ కనిపించడం లేదు. ప్రజాప్రతినిధులు ఉన్నవాళ్ళు ప్రజల యొక్క అవసరాల కంటే కమర్షియలైజేషన్ ఎక్కువ చేస్తున్నారా అని చాలా ఒక అనుమానం గట్టిగా వస్తున్నది. ఇన్ని మాల్స్ ఉండగా ఇంకా వాల్యూ అడిషన్ మనకేమొచ్చింది లూలు వల్ల? ఇదే చూడండి, ఒక పేదవాడు ఒక చిన్న బడ్డీ కొట్టు కొట్టుకుంటూ తీసేస్తారు. ఒక కుటుంబం దాని మీద డిపెండ్ అయ్యి వాడు సర్వైవ్ అయితే అది తీసేస్తారు. ఒక
ఫారెన్ నుంచి వచ్చిన ఒక సంస్థకి ఇంత పెద్ద జాగా, ఇంత ప్రైమ్ లొకేషన్లో, ఇంత వాల్యుబుల్ ల్యాండ్ ఇచ్చేసి ఏ విధంగా ఇది ప్రజలకి ఉపయోగపడుతుంది అన్న ఒక క్వశ్చన్ మనందరికీ రావాల్సిందే. ఈ మధ్య మనం చూస్తున్నది ఏంటంటే భారతదేశంలో ప్రజలు ప్రేక్షకులుగా మిగిలిపోయారు. మన సిటీ, మన ఊరు, మన పల్లెటూరు, మన ప్రయోజనాలు మనకి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది అన్న క్వశ్చన్ పక్కన పెట్టేసి అర్థం లేని ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోయాయి ఊర్లో. చాలా మంచి సజెషన్ ఇచ్చారు ఊర్లో సంఘాలన్నీ. ఒక పార్కు పెట్టుకోవచ్చు, లేకపోతే సైన్స్ సిటీ అన్నారు, అదొక బ్యూటిఫుల్ ఐడియా, అది పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద సిటీల్లో లంగ్ స్పేస్ తక్కువైపోయింది అని చెప్పి పార్కులు విపరీతంగా పెడుతున్నారు ప్రతి చోట. ఇప్పుడు ఢిల్లీ అయితేనేమిటి, మిగతా చోట్ల అయితేనేమిటి, మనకి సెంట్రల్ జైల్లో ఉన్న పార్కుకి బ్యూటిఫుల్ లంగ్ స్పేస్ అని మనం అనుకున్నాం. ఉన్న చెట్లు కొట్టేసి దాంట్లో ఒక మ్యానిక్యూర్డ్ గార్డెన్ అన్నమాట, ఏదో అర్థం లేని మనకి ఆక్సిజన్ ఇవ్వని అందమైన చెట్లు మాత్రమే వేసేసి ఉన్న పాతకాలం చెట్లు తీసేసి దానికి ఎంట్రీ ఫీజు ఒకటి పెట్టారు. ఇక్కడికి వస్తున్నప్పుడు నేను ఒక మాట చూద్దాం కదా అని ఒక మాట రీసెర్చ్ చేస్తే కనిపించింది ఏంటంటే ప్రొద్దున వెళితే 20 రూపాయలట ఎంట్రీ ఫీ, సాయంత్రం వెళ్తే 60 రూపాయలట, యోగా చేస్తే నెలకి 400 రూపాయలట, మరి సైకిల్ తొక్కితే రోజుకి 50 రూపాయలట. ఏంటిది? మరి ప్రజల ప్రయోజనాలకి ఈ భూముల్ని కేటాయించడం మానేసి ప్రతి దాన్ని మనం కమర్షియలైజ్ చేస్తూ పోతే ఇంకా ప్రజలు అసలు మన దేశంలోనే కాదు ప్రపంచమంతా ఒక కామన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కామన్స్ అంటే అందరూ వాడుకునే జాగా. ఈ మైదానని నార్త్ ఇండియాలో అంటారు, పోరంబాక్ అని మనం అంటాము. ఈ కామన్స్ అంటే ఏదో ఒక పార్కు, ఏదో ఒక జాగా, 4 గుమికూడేది, ఒక డెమాన్స్ట్రేషన్ చేయాలనుకోండి, ఒక ఇష్యూని తీసుకుని బయటకు ఇప్పుడు ఇటువంటి హాల్స్ హైర్ చేయాలంటే ప్రతి వాళ్ళకి స్తోమత ఉండదు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్నట్లుగా ఆ పార్టీ విశాఖ జిల్లా పార్టీ కార్యదర్శి ఎస్కే రెహమాన్ వెల్లడించారు. రాష్ట్ర మహాసభల్లో విశాఖపట్నం జిల్లా సమగ్ర అభివృద్ధి, పార్టీ చేపట్టాల్సిన చర్యలపై చర్చించి రానున్న రోజుల్లో పోరాటాలను ఉధృతం చేయనున్నట్లుగా పేర్కొన్నారు. మంగళవారం నగరంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలతో కలిసి సిపిఐ రాష్ట్ర మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూములను పంచుతోందంటూ ఆరోపించారు. నగరంలోని 1000 కోట్ల విలువైన బీచ్ రోడ్లోని 14 ఎకరాల భూమిని లూలుకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. విశాఖపట్నంలో ఇప్పుడు ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో భూములు అనేవి లూలు కంపెనీకి బీచ్ రోడ్లు ఉన్న 13 ఎకరాల 74 సెంట్లు అనేది కారు చౌక్గా ఈరోజు మన కూటమి ప్రభుత్వం అనేది కట్టబెట్టడం అనేది జరిగింది. ఏదైతే మీ ఆ ఒప్పందం చేసుకున్నారో ఒప్పందాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈరోజు ఏదైతే సౌత్ ఈస్ట్ రైల్వే అనేది ఏదైతే ఉందో ఆ రైల్వే సంబంధించి ఇంతవరకు కూడా విధి విధానాలు అనేవి అంటే అక్కడ దారపాలు నుంచి ఆర్లో అంతా కూడా రైల్వే జోన్ అనేది ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు కూడా దాని మీద ఏదో శంకుస్థాపన చేశారు తప్ప దాన్ని ఇంత స్పీడ్గా కూడా ఇంతవరకు లేదు. కాబట్టి ఉన్నదాన్ని ఏదైతే ఉందో కొన్ని ఆ రైల్వే జోన్కి సంబంధించి ఏదైతే ఉందో సత్వరమే తొందరగా దాన్ని పరిష్కారం చేసి ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఆస్తులకు సంబంధించి ఉన్నదానికి సంబంధించి ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఆ యుద్ధ ప్రాతిపాదిక మీద 9,138 కోట్లతోటి ఈ యొక్క ఏదైతే ఉందో రైల్వే జోన్ని తొందరగా దాన్ని ఏర్పాటు చేయాలని విశాఖ ఉక్కు ఆంధ్రులక్కనే ఆనాడు ఒక సెంటిమెంట్తో పోరాటం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటు వాడికి కట్టబెట్టడానికి 4 సంవత్సరాల పైచిలకైనా దాని మీద ఎంపీలు మాట్లాడకపోవడం. రెండోది మిత్తల్ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు ఎంపీలుగా ఉన్న ఒక మినిస్టర్గా ఉన్న మరి వీళ్ళంతా ఒక 7గురు వెళ్ళి కలిసి మిట్టలు సంబంధించి ఏదైతే నక్కపిల్లిలో పెడుతున్నారో దానికి సంబంధించి ఈరోజు గనులు ఇమ్మని అడుగుతున్నారు. విశాఖ ఉక్కు గనులు ఇమ్మని ఇంతవరకు కూడా అడగలేదు. అంత దౌర్భాగ్యంగా ఇక్కడ ఉన్న 7గురు ఎంపీలు కూడా కలవడం అనేది కుమారస్వామిని ఆ స్టీల్ మినిస్టర్ని కలవడం అనేది చాలా దుర్మార్గం చేయాలి. దాన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది ఈరోజు 37 కిలోమీటర్లు మెట్రో ట్రైన్ పెడతానంటున్నారు.
ఇప్పుడు మెట్రో ట్రైన్ ఏదైతే ఉందో మెట్రో ట్రైన్కి సంబంధించి విధి విధానాలు భోగాపురం దాకా దాన్ని ఏర్పాటు చేస్తానంటున్నారు. ఈరోజు ఏదైతే భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పుడు తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. వరదలు వచ్చేటప్పుడు పూర్తిగా నిండిపోయి ఇళ్లల్లో కూడా వెళ్ళిపోయే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఆ మెట్రో రైలు వేసేటప్పుడు మౌలికంగా దాన్ని ఏ పద్ధతుల్లో వేస్తుందో అది ఆలోచన చేసి ఆ పద్ధతిలో మెట్రో ట్రైన్ అనేది ప్రజలు ఇక్కడ ఉన్న 25 లక్షల మందికి అందుబాటులో అందించేటట్టు కూటమి ప్రభుత్వం సత్వరమే దాన్ని పరిష్కారం చేయాలని, ఈ అన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నింటి మీద కూడా రేపు రాష్ట్ర 28వ మహాసభలో విశాఖపట్నానికి సంబంధించి చర్చించి రాబోయే కాలంలో విశాఖ ఉక్కు గురించి సిపిఐగా ఏ పందాలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేది మిగతా అంశాలన్నింటి మీద చర్చించి ఒక రూపకల్పన అనేది రాష్ట్ర మహాసభలో చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజున ఉన్నటువంటి అడవి ప్రాంతం అంతా కూడా 40,000 ఎకరాలు ఆ రోజు ఉన్నటువంటి గిరిజనులకు కానీ అలాగే సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు కానీ వారి జీవనోపాధి పోకుండా ఈ జిల్లాలో కాపాడిందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ. ఒక పక్క కర్షకుల్ని, ఒక పక్క కార్మికుల్ని, ఒక పక్క సామాన్యుల్ని, మరొక పక్క పేదవాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఓ సంఘటితంగా ముందుకు తీసుకుపోతూ ఆ రోజుల్లో ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు కానివ్వండి, భద్రం గారు కానివ్వండి, పోతుల సంజయశ్వరి గారు కానివ్వండి, బివి రామారావు గారు కానివ్వండి, ఈ రోజు ఉన్నటువంటి మానవ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా గోవిందరావు గారు ఈ జిల్లాలో సమరశీలైన పోరాటం, చాలా పెద్ద పోరాటం చేశారు. కాబట్టి ఈ రోజున ఇక్కడ సంపద మిగిలింది. ఆ సంపదని రాష్ట్ర పార్టీలు వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా ప్రైవేటు వ్యవస్థకి అమ్ముకోవడానికి వాళ్ళకి ఈ రోజున వీలు కుదిరింది. విశాఖ బీచ్ రోడ్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తిరంగ యాత్రను కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రారంభించారు. జాతీయ పతాక ప్రాముఖ్యతను వివరిస్తూ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహానీయులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మహానీయుల అడుగుజాడల్లో నడవాలంటూ సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు బైక్ ర్యాలీని చేపట్టడం విశేషం. All of us has a responsibility to give back to the country. So all the time we expect what the country has given to me. At times we as citizens have to rise up to the occasion and to give back to the country. So the next question will be, how do I give back to the country as a citizen? Should I go to the border and fight a war? Is it how I am going to give back to the country? Not always. You can give back to the country by your simple steps, simple means, by being a responsible citizen in every single aspect of every single way in which you conduct yourself, by keeping the city clean, by paying your taxes regularly, by respecting your fellow citizens, you can carry out that payback. As you all know, we all have the fundamental rights which is enshrined in the Constitution. We as citizens also have certain fundamental duties. So if you can discharge those duties right earnestly, then you are giving back to the country, you are being a true citizen of this great nation.
విశాఖ డైరీలో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కారణాలు చెప్పకుండా కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లో నుంచి తొలగించడం అత్యంత దారుణమైన చర్య అంటూ సిఐటియు నాయకులు కార్మికులు వాపోయారు. ఈ మేరకు 24 గంటల నిరాహార దీక్షను నేడు విరమించారు. గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడారు. విశాఖ డైరీలో గత 10 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న వారిని శాశ్వత ప్రాతిపదికన నియమించాలని అడిగినందుకు కార్మికులను అకస్మాత్తుగా డైరీలోంచి తొలగించారంటూ ఆరోపించారు. దీని కారణంగా స్కిల్డ్ కార్మికుల తొలగింపుతో ఉత్పత్తి తగ్గిందని, డైరీ నష్టపాట పట్టిందని విమర్శించారు. తీసుకోవాలి, తీసుకున్న వారికి పోరాడుతాం. విశాఖ యాజమాన్యం ఉండే వైఖరి, విశాఖ యాజమాన్యం ఉండే వైఖరి. విశాఖ డైరీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించింది. తొలగించిన వారిని అందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నిన్న ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా 24 గంటల పాటు జీబీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఈ నిరాహార దీక్షల్లో రాత్రుల్లో ఎండైనా, వానైనా, చలి అయినా, దోమలైనా సరే మహిళలందరూ కూడా ఇక్కడే రాత్రి నిద్రాహారాలు మానేసి ఇక్కడే ఉండడం జరిగింది. డైరీ యాజమాన్యం వీళ్ళందరూ కూడా దాదాపు 900 మంది కాంట్రాక్ట్ కార్మికులు గత 25-30 సంవత్సరాల నుంచి విశాఖ డైరీలో పనిచేస్తున్నారు. కేవలం 6,000 రూపాయలు 7,000 రూపాయల జీతాలతో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని గత సంవత్సరంలో యూనియన్ ఏర్పాటు చేసుకొని చార్ట్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చి గేటు దగ్గరే నిరవధిక ధర్నా 4 రోజుల పాటు చేశారు. ఆ ధర్నాతో యాజమాన్యం దిగివచ్చి వీళ్ళందరినీ కూడా జీతాలు పెంచుతూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతనాలు అమలు చేస్తామని వాళ్ళు అంగీకరించింది. ఆ రకంగా అంగీకరించినటువంటి 2 నెలల్లోనే వీళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించింది. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఎందుకు తొలగించారో కూడా కారణం ఏమీ లేదు. 305 మందిని కూడా గేటుల దగ్గరికి వెళ్తే మీరు డ్యూటీకి రావద్దు ఈ రోజు నుంచి అని చెప్పి ఆపేశారు. ఆ రకంగా మొత్తం కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఈరోజు విధుల నుంచి తొలగించారు. వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి గత 2 నెలల నుంచి ఆందోళన చేస్తున్న యాజమాన్యం పట్టించుకోవటం లేదు. పైపెచ్చు యాజమాన్యం ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చి గాజువాక కానీ, BHPవి కానీ, అక్కిరెడ్డి పాలన కానీ, డైరీ గేటు దగ్గర కానీ ఏ విధమైన ధర్నాలు, నిరసనలు తెలియచేయకుండా కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకొని అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా యదురాజదాస తెలియజేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలోని ఆయన మాట్లాడుతూ ఆయా సంబంధిత వివరాలను వెల్లడించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంబీపీ కాలనీ గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహించినట్లుగా తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగా భక్తుల సౌకర్యార్థం మధురవాడ, అనంతపురం, భీమునిపట్నంలో శ్రీకృష్ణ మందిర నిర్మాణం జరుగుతున్న ప్రదేశాల్లో ఈ వేడుకలు జరుగుతాయంటూ వెల్లడించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఆగస్టు 15, 16, 17 ఈ 3 రోజుల్లో మనం అంగరంగ వైభవం జరుపుకుంటున్నాం. ఇది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శన సమయాలు. ఈసారి మనం 2 చోట్ల ఈ యొక్క ఉత్సవం జరుపుకుంటున్నాం. ఒకటి మన అత్యంత ప్రతిష్టాత్మకమైన మందిరం, వైకుంఠ మందిరం కడుతున్నాం గంభీరంలో. ఆ గంభీర మందిర ప్రాంగణంలో ఈ యొక్క ఉత్సవం అంగరంగ వైభవం జరుగుతుంది. ఇంకొకటి మన సిటీలో గాదిరాజు ప్యాలెస్లో ఈ యొక్క ఉత్సవం జరుగుతుంది. ఏందంత స్పెషల్ ఈ కృష్ణాష్టమి? కృష్ణాష్టమి అంటే చాలా ఘనంగా, వైభవంగా అన్ని చోట్ల జరుగుతుంది. ఎందుకు అంత స్పెషల్ అంటే భగవంతుడు భగవద్గీతలో చెప్తారు, అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామి ఆత్మమాయ. అంటే మనందరం మన కళ్ళు తెరిస్తే ఎక్కడో హాస్పిటల్లో ఇంట్లో పుట్టి ఉంటాము. కానీ భగవంతుడు దేవకి గర్భాన్ని చూజ్ చేసుకొని వచ్చి పుట్టారనమాట. సో భగవంతుడు మనలాగా కళ్ళు తెరిచి పుట్టలేదు. ఆయన చూజ్ చేసుకొని, దేవకిని చూజ్ చేసుకొని జన్మించారు భగవంతుడు. సో ఆయన ముందే ఆయన చెప్పారు, నేను భగవంతుడిని, నేను ఈ గర్భాన్ని ప్రవేశిస్తున్నాను. సో ఆయన ముందు భగవంతుడే, జన్మించిన తర్వాత భగవంతుడే, ఇప్పుడు కూడా ఆయన భగవంతుడే. అటువంటి భగవంతుడు 5,000 సంవత్సరాల క్రితం
బృందావనంలో ఆయన జన్మించడం జరిగింది. ఆ యొక్క సందర్భంగా ఆ యొక్క అకేషన్ పురస్కరించుకొని హరే కృష్ణ మూమెంట్ వారు ఈ యొక్క ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. సో ఇంతకు చెప్పినట్టుగా కృష్ణాష్టమి అంటే ఇది ఒక ఉత్సవం కాకుండా ఈ కృష్ణాష్టమి అనే ఒక ఉత్సవం మనం భగవంతుడికి ఏ విధంగా కనెక్ట్ కావచ్చు, ఏ విధంగా ఆయనతో మనం సంబంధం పెట్టుకోవచ్చు అనేది మనం ఆ కృష్ణాష్టమి 3 రోజులు మనం తెలియపరుస్తాం. నెంబర్ 1 ఏ విధంగా తెలియపరుస్తాం? నెంబర్ 1 హరినామ జపం ద్వారా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క నామం ద్వారా మనం భగవంతుడితో సంబంధం పెట్టుకుంటాం. ఇంకొకటి నెక్స్ట్ లోపలికి వెళ్తే భగవంతుని యొక్క దర్శనం, ఆ దర్శనం ద్వారా భగవంతుడితో సంబంధం పెట్టుకుంటాం. నెక్స్ట్ మహాప్రసాదం, ఈ ప్రసాదం స్వీకరించడం ద్వారా అదొక సంబంధం భగవంతుడితో పెట్టుకుంటాం. ప్రప్రథంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ బాగ్జీ ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ ఇన్స్టెంట్ లోన్ యాప్ కేసుల్లో సీజ్ కాబడిన క్రిప్టో కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి మార్చి సదరు నగదు మొత్తాన్ని యాప్ బాధితులకు తక్షణ సహాయంగా మేళా నిర్వహించి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధితులకు నగదు మొత్తాన్ని అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ చేసే నేరగాళ్లు చాకచక్యంగా నగదును అపహరిస్తున్నారని అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. తొలిసారి యాప్లో నష్టపోయిన వారికి చోరీ సొత్తును రికవరీ చేసి అందజేయడం జరిగిందని వెల్లడించారు. సుమారు 48 లక్షల రూపాయలను బాధితులకు అందజేసినట్లుగా తెలిపారు. ఒక మెసేజ్ వచ్చింది, మీరు ఫర్దర్ జాబ్ కావాలి అంటే ఇది అప్లోడ్ చేయండి అని. ఓపెన్ చేసిన వెంటనే మొత్తం ఫోన్ అంతా హ్యాక్ అయిపోయింది. హ్యాక్ అయిపోయిన ఒక 2 డేస్ తర్వాత నుంచి రావట్లేదు. మీరు ఇప్పుడు అడిగారు కదా మీరు 12 లక్షలు ఎలా ఇచ్చారు అని, వాళ్ళు థ్రెడ్డింగ్ ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇలా పెట్టుకున్నాడు అంటే గాడ్ గ్రేస్ అంతే. మా అమ్మాయికి అలాగే చాలా కాల్స్, ఒక ఫోన్ బ్లాక్ చేస్తుంటే ఇంకొక ఫోన్ నుంచి మొత్తం అంతా ఇచ్చేసి ఫొటోస్ లోనే వాళ్ళ మొత్తం ఇప్పుడు పిల్లలందరూ ఫోన్లోనే ఉంటున్నారు. అందులో ఫ్యామిలీ ఫొటోస్ అందరికీ ఉంటాయి. అందులో ఎవరెవరు అయితే ఉన్నాయో మీ కాంటాక్ట్స్ లో మార్కింగ్ చేసి మీకు ఇది పంపిస్తాను అంటే యాజ్ ఎ మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్ అందరూ ఉంటారు. అందులోని ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరికీ మార్క్ చేసి పంపిస్తాము అంటే ఆటోమేటిక్ గా ఫీల్ వస్తుంది. మా డాటర్ నాకు 2 సార్లు బెంగళూరులో వర్క్ చేస్తుంది కాంగ్రెజెంట్ లోని. తను అలాగా ఇచ్చేసి డిప్రెషన్ లో వైజాగ్ వచ్చింది. వైజాగ్ వచ్చి కూడా ఇక్కడ చాలా అంటే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరి దగ్గర అలా చెప్పి చాలా మా డాటర్ 15 lakhs లాస్ అయ్యింది. కానీ ఫోన్ యాప్ నుంచి కొంతమంది అయ్యింది. ఎందుకు ఇంత డల్ గా ఉంది, అసలు ఏం జరుగుతుంది? యాజ్ ఏ పేరెంట్స్ మన చిల్డ్రన్స్ ఎలా ఉంటారో తెలుసు కనుక వాళ్ళని అబ్జర్వ్ చేసి నీకు ఎందుకు ఇలా ఉన్నామని మేము ఫోర్స్ఫుల్ గా అడిగితే అప్పుడు ఈ క్రైమ్ గురించి చెప్పింది. 1 by 1 మెసేజెస్ కాల్స్ చెప్పి నా ఫ్రెండ్ కి ఇచ్చేస్తే సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చెయ్యు ఇది అవుతుంది అని చెప్పారు. సైబర్ క్రైమ్ కి వచ్చి కంప్లైంట్ చేసాము. చేశాక ఒకసారి వచ్చింది, దాని తర్వాత నుంచి అయితే అసలు ఫోన్ రాలేదు. ఈరోజు ఒకటి లోన్ యాప్ రిఫండ్ మేళా పెట్టుకున్నాం. నాకు తెలిసి మన దేశంలో మన రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి రిఫండ్ మేళా జరగలేదు. మన అందరికీ తెలుసు ఒక బ్యాంక్ నుండి లోన్ తీసుకోవాలంటే డాక్యుమెంట్స్ అవసరం, ఐడి ప్రూఫ్ అవసరం, అడ్రస్ ప్రూఫ్ అవసరం, సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే ఇన్కమ్ ప్రూఫ్ అవసరం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఫార్మ్ 16, తర్వాత బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, అప్పుడప్పుడు కొలాటరల్స్ కూడా అడుగుతారండి. అందుకే పబ్లిక్ ఇవన్నీ డాక్యుమెంట్స్ లేక ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి లోన్ కోసం వెళ్తారండి అప్పు తీసుకోవడానికి. దానికంటే కూడా ఈజీ వచ్చేసి లోన్ యాప్. ఎటువంటి డాక్యుమెంట్ అడగరండి, ఇన్స్టంట్ ఇమీడియట్గా డబ్బు వస్తుంది. అందుకే చాలామంది లోన్ కావాలంటే లోన్ యాప్ నుండి లోన్ తీసుకుంటామని ఆలోచించి లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకుంటారండి. కానీ మన దేశంలో
మన రాష్ట్రంలో మన నగరంలో కూడా ఇలా లోన్ యాప్ నుండి లోన్ తీసుకొని తర్వాత మోసపోయారండి. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ ఉక్కుకు సొంత గన్నును కేటాయించకపోవడం సిగ్గుచేటు. విశాఖ ఎంపీ శ్రీభరత్ టీడీపీ ఎంపీల బృందంపై మండిపడ్డ సిపిఎం నాయకులు. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా నిర్వహించిన తిరంగ యాత్ర. ప్రతి ఒక్కరూ మహానీయుని జాడలో నలవాలని సూచించిన జిల్లా కలెక్టర్. విశాఖ డైరీలో అక్రమంగా తొలగించిన కార్మికుల 24 గంటల నిరాహార దీక్ష విరమణ. తమ న్యాయ పోరాటంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చిన కార్మికులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.